ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసాం మనం జెన్సీ ఉద్యమం మన దగ్గర కూడా జరిగింది జంతర్ మంతర్లో. అండ్ జెన్సీ నిజంగా వాళ్ళ ముందుకొచ్చి వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ కోసం వాళ్ళు ఉద్యమాలు చేయడం మట్టుకి ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నించాలని చెప్పి మనమే చాలా సందర్భాలు కోరుకుంటాం. కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే జెన్సీని అడ్డు పెట్టుకొని మనం ఆజాదీ కాశ్మీర్ నినాదాలు కానీ అట్ ది సేమ్ టైం టెర్రరిస్టులకి వాళ్ళని బయటకు తీసుకురావాలి అని ఉమర్ ఖలీద్ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడాలి కానీ అండ్ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి శక్తులు అక్కడికి వచ్చి కనిపించడాలు, నీచమైనటువంటి వికృతమైనటువంటి చేష్టలు చేయడం, వాటన్నిటి కూడా జెన్జీకి ఆపాదించడం జరిగింది. అండ్ అది కాదు అసలైనటువంటి భారత్ రియల్ జెన్జీ చేయాల్సింది ఈరోజు జెన్జీ విత్ గణేష్ జీ. నిజంగా అది వినడానికే చాలా అద్భుతంగా ఉంది. సాధ్యమైనంత మేర నిజంగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకి ఈరోజు అవసరం మనకు అది. ఇంతకుముందు చెప్తున్నటువంటి అంటే మన చరిత్ర కదా అదంతా. ఇంతకుముందు నేను వారిని అడిగినప్పుడు కూడా సార్ అదే చెప్పారు, చరిత్ర కదా పోయింది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటే చరిత్ర మళ్ళీ పునరావృతం అయ్యేటటువంటి అవకాశం మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే అసలైనటువంటి చరిత్ర మనకు తెలియదు కాబట్టి ఆ చరిత్రని మనం మన తరాలకి తెలపాల్సినటువంటి బాధ్యత మనది. మీరు అన్నారు ఎస్ సార్, ఆజాదీ పోరాటం ఈ తరానికి తెలిస్తే ఆ వందే మాతర పోరాటం, ఆ ఆజాదీ నినాదం అర్థము వాళ్ళకి వందే మాతరం నినాదంతో, వందే మాతరం గేయంతో ఆ ఆజాదీ పోరాటం అసలు లక్ష్యం ఏంది దేశం లోపల, ఎందుకు వేలాది మంది ఉరికంబం ఎక్కిండ్రు, ఏ పోరాటాలు జరిగినాయి ఈ దేశం లోపల, వాళ్ళకి ఈ తరానికి చెప్పాలి మనం. ఎస్, ఇప్పుడు ఒక ల్యాప్టాప్ కొనుక్కొచ్చినావు నువ్వు, దాంట్లో ఏ సాఫ్ట్వేర్ వేస్తే గదే పని చేస్తుంది అంతే కదా. ఇప్పుడు వాళ్ళను టార్గెట్ చేసుకొని దేశ వ్యతిరేక శక్తులు, తుకిడే గ్యాంగులు, అంతర్జాతీయ శక్తులు రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి యువతను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హక్కుల కోసం పోరాటం తప్పు కాదు, లేదు ఒక మంచి ఎడ్యుకేషన్ కోసం పోరాటం తప్పు కాదు, విద్యా వ్యవస్థ లోపల సంస్కరణల గురించి పోరాటం తప్పు కాదు. కానీ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ఉద్యమంలో. ఎక్కడైనా మన శవాల కాడ గద్దలు వాళ్తట్టు అని ఒక సామెత ఉంటుంది అన్న. నిజం. ఈ కొన్ని శక్తులు ఉంటాయి, ఇక వాళ్ళకంటే ఏం సంస్థలు ఉండవు. వాడు పిలిస్తే 10 మంది రారు, వాళ్ళకి ఆ ఫేస్ వాల్యూ లేదు, ఏం లేదు. ఇక ఎక్కడ జనము కూర్చుంటే ఎవరు ఏ ఉద్యమంలోనైనా వీడు పోయి చేరుతారు అన్నట్టు. ఆ ఉద్యమాన్ని సగం ఫెయిల్యూర్ దిశగా తీసుకుపోతలే వీళ్ళు. నిజంగా మొన్న నీట్ పరీక్ష లోపల సంస్కరణల గురించి ప్రభుత్వాలు ఇప్పుడు జరిగినటువంటి పేపర్ లీకేజ్ కారణాలు ఏంది, భవిష్యత్తు లోపల ఉన్నటువంటి టెక్నాలజీయా లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమా, మార్పుల గురించి అని ఉపన్యాసాలు వచ్చినాయా? ప్రకాష్ రాజు గారు ఓడిపోతాడు, ఈ పనిపాట లేని ఏదో బ్యాచ్ ఇదంతా. ఈ తరం పిల్లలకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా, ఈ పదం యూజ్ చేస్తున్నా. తర్వాత ఈ తుకిడే గ్యాంగులు, అసలు ఆ పిల్లల అసలైన పోరాటం లక్ష్యం ఒకటి ఉంటుంది. ఈ శక్తులన్నీ ప్రవేశించి దాన్ని వాళ్ళ ఎజెండాకు మలుచుకునేటువంటి పని చేస్తుంటారు. నిజం. ఇప్పుడు అక్కడ కశ్మీరు 370 ఎందుకు, కశ్మీర్ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ పోయి విద్యార్థుల ఉద్యమంలో వీడు కశ్మీర్ 370 ఆర్టికల్ పునరుద్ధరించాలంటాడు. ఇక్కడ పోయి సీతను అవమానిస్తాడు, అక్కడ పోయి గీతను అవమానిస్తాడు, అక్కడ పోయేసేసి రకరకాలైనటువంటి డిమాండ్లు కులాల పేరు మీదన, వర్గాల పేరు మీదన, ప్రాంతాల పేరు మీదన, భాషల పేరు మీదన, రాజకీయాల పేరు మీదన, ఉన్నోడు లేనోడు పేరు మీదన, పట్టణవాసి గ్రామవాసి పేరు మీదన, చదువుకున్నోడు చదువుకోలేనోడు పేరు మీదన, ఆడవాళ్ళు మగవాళ్ళు పేరు మీదన. ఇప్పుడు ఇక కొన్ని కొత్త కల్చర్లు వచ్చినాయి, ఓకిజము, ఈ రకరకాల వాడెవడో తెలియదు అంటారు. అది జెన్జీ ఉద్యమంలో అవి కూడా చూస్తున్నాం. అక్కడ విద్యార్థులు కానటువంటి వాళ్ళు రకరకాల ఎన్ని రకాల వేషాలు వేసుకొని వచ్చి అసలు నవ్వులపాలు చేశారు విద్యార్థి ఉద్యమాలను. ఈ రకమైనటువంటి కల్చరల్ జిహాదీ శక్తులు ఈ ఉద్యమం లోపల చొరబడ్డాయి, విభజనవాద శక్తులు ఈ ఉద్యమం లోపల చొరబడ్డాయి. కాబట్టి ఈ తరము వాళ్ళ ట్రాప్లో పడకుండా, ఎందుకంటే మన పిల్లలు వాళ్ళు, మన రేపటి భవిష్యత్తు వాళ్ళు, ఈ దేశం భవిష్యత్తు వాళ్ళు. అందుకే ప్రైమ్ మినిస్టర్ చాలా వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చిండు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రిని
ప్రతి వ్యక్తిని తట్టినటువంటి మెసేజ్ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. వాళ్ళ ఉద్యమం తప్పు కాదు, వాళ్ళ పోరాటం తప్పు కాదు, వాళ్ళ డిమాండ్లు తప్పు కాదు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు అంటే దేశ భవిష్యత్తే. ఈ విషయంలో ఎవరికి రెండో అనుమానం లేదు. కానీ ఈనాటి తరాన్ని తప్పుదారి పట్టించడానికి చైనా ఎజెండా ఏముంది, అమెరికా ఎజెండా ఏమున్నది, పాకిస్తాన్ ఎజెండా ఏమున్నది, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశం భౌగోళికంగా చాలా బలమైనటువంటి రక్షణ కవచం ఉంది. అందుకే విదేశీ శక్తులు ఈ దేశాన్ని అంతర్గతంగా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాయి. దానికి రకరకాలైనటువంటి ఉద్యమాలను షహీన్ బాగు చూస్తున్నాం మనం, నిజం. షహీన్ బాగు వ్యవహారం చూస్తాం, మొన్న జంతర్ మంతర్ చూస్తున్నాం, రేపు ఇంకోటి చూస్తాం. వీళ్ళేమి నిద్రపోరు. కానీ ఈ దేశం గొప్పతనం ఏంటంటే జంజీ వాళ్ళని తిప్పి కొడుతుంది. మొన్న ఓ లీడర్ మీద సిరాబోస్ తిప్పి పంపారు జార్ఖండ్ లోపల. నువ్వు ఇక్కడ విద్యార్థుల గురించి మాట్లాడతారా, ఆజాదీ కాశ్మీర్లో తుకుడే ఎజెండా కాదు ఇదని. కాబట్టి జంజీని ఆ రకమైనటువంటి దిశగా జాతీయవాదం మనం నడపాలి. కాబట్టి మనం ఈ సాఫ్ట్వేర్ వేయాలి. ఆ వైరస్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేసి పెడితే ఇక ఆ వైరస్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది అన్నట్టు మన జంజీకి. కాబట్టి ఇప్పుడు మేము ఈ గణేషోత్సవాల ద్వారా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ జంజీకి